పొలిటికల్ పద్ధతి ప్రకారం సర్కార్ ఆఫీసులు నియోజకవర్గాలలోండే ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో తప్పకుండా పెట్టాలి. అయితే గా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సారు క్యాంప్ ఆఫీస్లా సీఎం రేవంత్ సార్ ఫోటో ఇప్పటిదాకా పెట్టనే లేదట. ఈ ముచ్చటెరికైన అస్తం పార్టీ లీడర్లు ఊకుంటారా? హుకూం టైగర్ కా హుకూం అన్నట్టు సీఎం సారు ఫోటో పట్టుకరానే వచ్చిర్రిట్లా. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సారోళ్ళ క్యాంప్ ఆఫీస్ ఇది. ఈ ఆఫీస్లో ఇప్పటిదాకా సీఎం రేవంత్ సార్ ఫోటో పెట్టలేదట. మాజీ సీఎం కేసీఆర్ ఫోటోనే ఉంది. నడిచేది కాంగ్రెస్ పార్టీల సర్కారు, కానీ సర్కారు సొమ్ముతోని కట్టించిన క్యాంప్ ఆఫీస్లో మాత్రం మాజీ సీఎం ఫోటో పెడతారా అని ఈ ముచ్చటెరకైన అక్కడి మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి అన్న ఉండి మంది మార్బలంతో సీఎం రేవంత్ సార్ ఫోటో పట్టుకొని రాని వచ్చింది. ఇట్లా ఈ ఆఫీస్ అంతా కలే తిరిగి చూసిర్రు. దర్వాజా పక్కపంటి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సార్ ఫోటో ఉంది. గాల్మాకి ఎదురుగా ఇటు దిక్కేమో చూడంగానే అవుపడేటట్టు మాజీ సీఎం కేసీఆర్ సార్ ఫోటో ఉంది. కానీ భూతద్దం పెట్టి లెంకిన ప్రజెంట్ సీఎం ఫోటో ఏడా అవుపడలే. ఇక కావాలనే పెట్టలేదని గుర్తుపట్టి ఇదేమన్నా కారు పార్టీ ఆఫీస్ అనుకుంటున్నారా, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసా అని గుర్రుమన్నారు. ఇక అప్పటికే వాస్తు ప్రకారం ఓ మూలను సెలెక్ట్ చేసి పెట్టినట్టు కుర్చీలను కూడా తయారు పెట్టిర్రు ఎక్కి పెట్టేందుకు. దబదబా కుర్చీకి సీఎం రేవంత్ సార్ ఫోటోను, మంత్రి ఉత్తమ్ సార్ ఫోటోలను గోడకు పెట్టిర్రు. మొత్తానికి జిల్లా హైకమాండ్ ఆదేశాల మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గెలిచిన ఏకైక కారు పార్టీ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ లా సీఎం సార్ ఫోటో పెట్టనైతే పెట్టిరు. కానీ మరి పెట్టినోళ్ళు పెట్టిరు, జరంత పెద్ద ఫోటో పెట్టినా బాగుండు. పక్క పంటున్న మాజీ సీఎం ఫోటో ముంగట చిన్న పోయినట్టే ఉంది. ఇక చూసి బాహుబలి సినిమాల బల్లాల దేవునికి తన బంగారు విగ్రహం వెనుక పెద్ద బాహుబలి విగ్రహం అవపడట్టే అనిపించిందట. ఈ ఫోటోల సైజులను చూసిన క్యాంప్ ఆఫీస్కి వచ్చిన పబ్లిక్ మరి చూడాలే ఫోటోను మారుతారో అదే సైజుకు ఫిక్స్ అవుతారో.